కొత్త పోస్టులని క్రియేట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దెన్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి రామాయపట్నం పోర్టుకు సంబంధించి ఈపీసీ విధానంలో మనం గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణం గతంలో ఇచ్చినటువంటి శాంక్షన్ల అమౌంట్లోనే విత్ ఇన్ ది లిమిట్ కొన్ని అదనంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఎందుకు అనంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినప్పుడు వారు కొన్ని సూచించారు. మనం ఎక్కడైతే డ్రెడ్జింగ్ చేస్తున్నామో డ్రెడ్జింగ్ చేసిన మట్టిని ఇసుకని వేయాలనుకుంటున్నామో అక్కడికి కాకుండా అదనంగా ఇంకా కొద్దిగా దూరంగా వేయాలి. ఇక్కడ 20 మీటర్లే లోతుంది సముద్రం, అక్కడికి వెళ్తే 30 మీటర్ల వరకు ఉంటుంది. సో భవిష్యత్తులో అది తిరిగి వచ్చే అవకాశం ఉండదు అని సూచించడం మూలన ఆ ఎక్స్ట్రా డిస్టెన్స్ పోవడం జరుగుతూ ఉంది. అట్లానే అక్కడ ఉన్నటువంటి సాయిల్ క్వాలిటీ కూడా డిఫరెన్స్. ఈ రెండు కారణాల చేత దాదాపు అదనంగా 354 కోట్ల రూపాయల అదనపు భారం పడుతూ ఉంది. దానికి కూడా అనుమతిస్తూ తీసుకోవడం జరిగింది. అయితే టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్లో మాత్రం మార్పు లేదు. అందులోనే ఈ అమౌంట్ అడ్జస్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. మీకు డీటెయిల్ నోట్స్ ఇస్తాం. 354 కోట్ల 23,81,192 అంత డీటెయిల్ ఇస్తాం. ఇక అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్కి సంబంధించి మార్క్ఫెడ్ ఎన్డీసీసీ నుంచి 1800 కోట్లు ఫ్రెష్ వర్కింగ్ క్యాపిటల్ లోన్ తీసుకోవడం కోసం గవర్నమెంట్ గ్యారంటీ కోసం ఇవాళ